జై అనుష్క జై ఘాటి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ బై బై. ఘాటి మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఒక అరుంధతి, ఒక భాగమతి, ఒక ఘాటి. క్రిష్ గారు మన ఆర్ఆర్ వీరమల్లి నుంచి ఎందుకు ఇగ్నోర్ చేస్తారో సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క అయితే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ తగ్గలేదు. నిజంగా మనం అందరం అనుకుంటే ఏమనుకుంటామంటే సలార్ సినిమాలో కాటేరామ రాలేదు కానీ కొడుకుని తీసుకొచ్చారన్నది. ఇక్కడ కాటేరామ రాలేదు, కొడుకు రాలేదు, కోడని తీసుకొచ్చేయింది. ఏం నరుకుందన్నా, నరుకుల్లో మా బాలకృష్ణ మించిపోయింది. ఆ రేంజ్లో నరికేసింది బట్టి సినిమా చాలా బాగుంది. ఆ గంజాకి ఎన్ని పేర్లు ఉంటాయో, గంజాని ఎన్ని రకాలుగా తరలించవచ్చో, ఆ గంజాని ఎలాగా మాడిఫై చేయొచ్చో, ఎలా ఆపొచ్చో అంతా కూడా క్రిష్ గారు నిజంగా మరి ఈ మధ్యకాలంలో ఒరిస్సాలు, ఆంధ్ర బోర్డర్లో, ఛత్తీస్గఢ్ బోర్డర్లో కంటే తిరిగినట్టుకున్నారు. క్రిష్ గారు చాలా గట్టిగా చూపించారు. ఇది వన్ మ్యాన్ షో కాదు, వన్ విమెన్ షో. నిజంగా మా అనుష్కని స్వీటీ అంటారు కానీ ఇందులో చాలా హాట్గా కనపడుతుంది. చాలా గట్టిగా పోరాడింది. నిజంగా అరుంధతి బ్యాక్, భాగమతి బ్యాక్, ఘాటి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. కొంచెం పొద్దుగా కూడా కనపడ్డది. ఈ సినిమాకి అంతవరకే క్రిష్ గారు చూపించినట్టుకున్నారు. ఏదేమైనా విక్రమ్ ప్రభు గారు అయితే కనుక క్యారెక్టర్ వరకు ఎంతవరకు న్యాయం చేయాలో చేశారు. జగపతి బాబు గారు ఎంతవరకు న్యాయం చేశారు. కానీ ఓవరాల్గా సినిమాలో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎన్ని పక్కన పెడితే సినిమా అంతా అనుష్కే. ఇంకా సాంగ్స్ ఏది లేదు. అనుష్క యాక్టింగ్ అండి, గంజాయి మీద నిర్మూలన ఎలా చేసింది, ఈ రెండు చాలు సినిమాకి. ఓవరాల్గా ఇరగొడింది సినిమా. అనుష్కను చూసినంతసేపు నాకు బాలకృష్ణ కనపడ్డారు స్క్రీన్ మీద. ఇరగదొబ్బింది బట్టి కాటేరమ్మ కాళ్ళు నరికబడింది అంతే. చాలా బాగుంది. అందరికీ మెచ్చే సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నాకు పెద్దగా అనిపించలేదు కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, రికార్డులను పక్కన పెడితే ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. అంత ఫీల్ తెప్పించారు. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించలేదు, ఒక మాస్ హీరో సినిమా చూసినట్టు అనిపించింది. ఆ ఫైట్లు కానీ, ఎలివేషన్లు కానీ, అనుష్క శెట్టి గారి యాక్టింగ్ కానీ, మాస్ యాక్టింగ్ సూపర్ అన్నమాట. బట్ ఏంటంటే రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం చెప్పేసుకోవచ్చు. దానివల్ల చూసే ఇంట్రెస్ట్ ఆ ప్రేక్షకుడు కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ ఎలివేషన్లకి, ఫైట్లకి అయితే కొరత లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా అన్ని వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ మూడు అయితే కొరత లేదు.